ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పెద్దకురపాడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పెద్దకురపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ పాల్గొన్నారు. 70 లక్షల రూపాయలతో గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన కాన్స్టిట్యున్సీకి దాదాపు 12 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. అవన్నీ రోడ్ల రూపంలో డిఫరెంట్ ప్లేసుల్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులన్నీ కూడా రాబోయే 2 నెలల్లోనే కంప్లీట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. అట్లానే మనం రాగానే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న మాదిపాడు బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయించి దాదాపు 60 కోట్ల రూపాయల ఫండ్స్ని వాటికి కేటాయించడం జరిగింది. అదే బ్రిడ్జి కనుక కంప్లీట్ అయిపోతే మనకి కృష్ణా జిల్లాకి సంబంధాలు పెరిగి మన యొక్క ఈ ప్రాంతంలో ఉన్న ఒక ఆస్తుల విలువ కూడా పెరగడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో పులిచింతల దగ్గర కూడా ఒక టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొన్ననే ఒక 4 రోజుల క్రితం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో కలిసాం. మేము బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా నియోజకవర్గానికి నిధులు సార్ అని అడిగా. రాబోయే 5 సంవత్సరాలు మీ నియోజకవర్గం ఎట్లా ఉండాలి అనేది ఒక డాక్యుమెంటరీ రూపంలో తయారు చేసుకుని రాబోయే 5 ఏళ్లలో ఆ రకంగా అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పడం జరిగింది. ఆ దిశగా నేను అధికారులతో, పార్టీ నాయకులతో, ప్రజలతో చర్చించి రాబోయే 5 సంవత్సరాలు మన యొక్క కాన్స్టిట్యున్సీకి ఏమేమి అవసరం, ఎట్లా ఉంచాలి, గ్రామాభివృద్ధి ఎట్లా ఉండాలి, మండల హెడ్ క్వార్టర్లు ఎట్లా ఉండాలి అనే ప్రణాళికబద్ధంగా రెడీ చేసుకుని రాబోయే 5 సంవత్సరాలు మీకు ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్పానో గ్రామాలకు సంబంధించి డ్రైనేజ్ విషయం కానీ, తాగునీరు, సాగునీరు విషయం కానీ, రోడ్ల విషయం కానీ అవన్నీ స్టెప్ బై స్టెప్ విడతల వారీగా చేసే బాధ్యత రాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం 100 రోజుల్లో మెగా డిఎస్సి ద్వారా దాదాపు 16,000 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లానే అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అట్లానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనందరికీ ఎంతో ఇబ్బందికరమైన యాక్ట్ అండి. అది దాన్ని ఇమ్మీడియట్లీ రద్దు చేయడం జరిగింది. అట్లా రకరకాల పథకాలు. అట్లనే రాబోయే దీపావళి పండుగ రోజు మహిళలకు ఏదైతే కమిట్మెంట్ చెప్పారో చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు దీపావళి రోజున ఆ పథకాన్ని ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఉచిత బస్సు సర్వీస్ చెప్పున్నారు మహిళలకు ప్రయాణం గురించి. వాటిని కూడా దసరా నుంచి అమలుపరచడం జరుగుతుంది. అట్లా మనం చెప్పిన పథకాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో విడతల వారీగా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. రాబోయే రోజుల్లో గ్రామానికి సంబంధించి అయితే మొన్న చెప్పారు ఇప్పుడే కోటేశ్వర గారు 10 లక్షలతో మొన్న డ్రైనేజీలు చేయడం జరిగింది. ఇంకో 30 లక్షల రూపాయల నిధులు కూడా ఆల్రెడీ శాంక్షన్కి పెట్టున్నాం. అవి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తాము. అట్లానే రహదారి బ్రిడ్జి అక్కడ లో లెవెల్లో ఉంది, వాటర్ బాగా ఇబ్బందికరమైంది. అక్కడ ఒక చిన్న బ్రిడ్జిని శాంక్షన్ చేయిస్తానని R&B అధికారులతో మాట్లాడి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. అట్లానే పొలాలకు సంబంధించిన డొంక రోడ్లు కూడా రాబోయే రోజుల్లో అంటే స్టెప్ బై స్టెప్ చేయిస్తానని. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంది. 14 సంవత్సరాల అనుభవం ఉన్న మన చంద్రబాబు నాయుడు గారికి ఆ ఆర్థిక లెక్కలు అర్థం కావట్లేదంటే మీరందరూ అర్థం చేసుకోవాలి ఎంత అస్తవ్యస్తంగా ఉందో.